మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో కూరి మీదకి వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి మనందరి నిమిత్తం వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ ఆహారం అయితే సిద్ధం చేశాడో అది మనం తీసుకోబోయే ముందు అందరం కళ్ళు మూసుకొని చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని పిల్లారా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జయము దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, మరియు ఆమె కొరకు పిరికిళ్ళు పడవేయుడి, ఆమె ఏరుకుండునట్లు విడిచిపెట్టుడని రాయబడింది. ఆమెను గద్దింపవద్దు అని దాని దాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరనుకున్నావు? మోయాబు. ఇతను ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, బోయాజు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే దేవుని పిల్లరా, మరి రూతు ఒక అన్యజనురాలు, జీవమగలిగిన దేవుని కుటుంబంలోకి కోడలుగా వచ్చింది. కోడలుగా వచ్చినప్పుడు తన భర్త చనిపోయాడు. ముసలితనంలో తన అత్త నీ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు అంటే ఆవిడ ఒక మాట చెప్పిద్ది, నేను పెళ్లి చేసుకొని దేవుని కుటుంబంలోకి వచ్చాను కనుక నా భర్త లేకపోయినా నువ్వే నా తల్లివి, నువ్వే నాకు సమస్తం అని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి తన అత్తను తీసుకొని తిరిగి ఇశ్రాయేలు దేశంకి వచ్చినప్పుడు బోయాజు అనే అతను చూసి ఒక మాట చెప్తున్నాడు. తన అత్త కోసము తన దేశాన్ని అందరిని వదులుకొని ముసలితనంలో తన అత్తను పోషించడానికి పరిగెడుకోవడానికి వచ్చింది కదా, ఆమె కోసం మీరు పిరికిళ్ళతో వదిలిపెట్టండి, ఆమెను గద్దించొద్దు, పరిగెరుకోవడానికి ఎక్కువ వెనకాల వదిలిపెట్టమన్నాడు. అంటే నిజంగా దేవుడు ఆమె మీద ఎంత కృప చూపాడంటే సమస్తాన్ని తను వదిలిపెట్టి వచ్చింది, కానీ తన యవ్వన కాలం తన అత్త కోసం కష్టపడటం వలన యేసుక్రీస్తు వంశావళి ఆమె పేరు రాయబడింది. దేవుని పిల్లారా, ఎంత ధన్యత! బోయాజుకి భార్య అయ్యి నిజంగా క్రీస్తు వంశములో ఆమె పేరు రాయబడింది. అంటే దేవుడి కోసం మనం పడే కష్టము ఊరకనే వ్యర్థముగా పోదు. దేవుని పిల్లారా, అదే మనకు ప్రతిఫలముగా దీవెనగా ఆశీర్వాదంగా మన తరాల వెనక నిలబడిద్దని చెప్పి ఈవిడే మనకు ఈ మాట ద్వారా రుజువు చేస్తుంది. దేవుని పిల్లారా, మరి చాలామంది దేవుడు పని చేస్తే, దేవుడికి సహాయం చేస్తే, దేవుడి పనుల్లో మేముంటే మాకేం వస్తుంది అంటారు. వస్తుంది దేవుని పిల్లారా, ఏమో చూస్తే మనకు అర్థపోయింది మనకు వచ్చిద్దని. నువ్వు ఏదైతే దేవుని కోసం వదులుకుంటావో నీ తరతరాలు అది నీకు వెనకాలని ఆస్తిగా వచ్చిద్దని ఈ విషయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే అలా అనుకోని భ్రమపడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడి పనులు ఎక్కువ ఏకీపించి తరతరాలని ఈ కృపను వాళ్ళ ఆస్తులుగా మిగిలించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఒక అన్యజనురాలు రూతునైనా తన అత్త కోసమైనా భర్త చనిపోయినా దేవుని కుటుంబంలోకి కోడలుగా వచ్చి విడిచిపెట్టక ముసలితనంలో తన అత్తని కష్టపడి చూసుకోవటం వలన నాయన తిరిగి ఆమెనైనా క్రీస్తు వంశములోనే తండ్రి ఆమె పేరు నుంచోవయ్యా. బోయాజుకు నాయన తండ్రి ఒక భారీగా ఆమెను నియమించావు నాయన. ఆమె తరాలను నువ్వు ఎంతో ఆశీర్వదించావు తండ్రి. మేము కూడా నాయన మా కొరకు బలైపోయిన యేసుక్రీస్తు నామమును స్వీకరించి ఆయన పనుల్లో మేము ఏకీపించినప్పుడు తండ్రి అపర సంబంధమైన దీవెన మా తరాల పిల్లలకు కూడా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు నమ్మి నీ పనులు చేయి వేసి నీ కోసం కష్టపడగలిగే భాగ్యం మాకందరికి అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతూ తండ్రి
ఎంతమంది అయితే ఈ మాటలు ఆసక్తి వింటున్నారో వారిని వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ అవసరాల కరు తీర్చండి తండ్రి. పిల్లలు అనేక మంది చదువుల కోసమైనా ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళి వస్తుండగా మీ సహాయం ఇచ్చి ఆరోగ్యం దయచేయమని మా రక్షకుడిని కుమారుడని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.